ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. ఒకవైపు జగన్ కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేత ఆధ్వర్యంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేయడం, మరోవైపు జగన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను ఒకే కటౌట్ లో ఉంచడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జగన్ రాక సందర్భంగా నగరంలో కనిపిస్తున్న ఈ స్వాగత ఏర్పాట్లు ఆయనకు హైదరాబాద్ లో ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుతున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ధీరుడు వైఎస్ జగన్ కు స్వాగతం, వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది వంటి నినాదాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, పోస్టర్లు జగన్ హైదరాబాద్ రాకకు ప్రత్యేక రాజకీయ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. జగన్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైతే ఈరోజు హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది, ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి జలవిహార్ లో శుభకార్యానికి హాజరైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ ఎయిర్పోర్ట్ నుంచి అటు జలవిహార్ వరకు కూడా భారీ ఎత్తున కటౌట్లు వేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వైఎస్ జగన్ కి స్వాగతం పలుకుతూ కటౌట్లు కావచ్చు, దాంతో పాటుగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. ఒకవైపు జగన్ కు స్వాగతం పలుకుతూ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. జగన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను కూడా కలిపి ఒకే కటౌట్ లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చాలా ఆసక్తిగా ఏదైతే రోడ్డు మీద వెళ్ళేటటువంటి వారు కూడా చాలా ఆసక్తిగా పిలిపిస్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ముందు నుంచి కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇద్దరు స్నేహితులుగా మెలిగినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. పరస్పరం ఏదైనా సమస్యలకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆనాడు ఉన్న రోజున కూడా పరస్పరం సహాయ సహకారాలు ఆనాడు అందించుకున్నటువంటి విషయం కూడా మనం కూడా తెలిసిందే. ఒకవైపు జగన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను కూడా ఒకే కటౌట్ లో ఉంచడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జగన్ రాక సందర్భంగా నగరంలో కనిపిస్తున్న ఈ స్వాగత ఏర్పాట్లు ఆయనకు హైదరాబాద్ లో ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుతున్నాయనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధీరుడు వైఎస్ జగన్ కు స్వాగతం, వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది వంటి నినాదాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, పోస్టర్లు జగన్ హైదరాబాద్ రాకకు ప్రత్యేక రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జగన్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్ నివాసానికి సంబంధించి కూడా ఇంకా అలానే ఉంది. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన లోటస్ పాండ్ కి రానటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. లోటస్ పాండ్ కి ఏమైనా వస్తారా రారా అనేది కూడా, ఎందుకంటే గత కొద్ది నెలల నుంచి కూడా ఆయన లోటస్ పాండ్ కావచ్చు హైదరాబాద్ కి రానటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే జగన్ పరిమితమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కు వచ్చే సమయంలో ఆయన కట్అవుట్లు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా వైఎస్ఆర్ పార్టీల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరోసారి వ్యక్తపరుస్తున్నాయి అంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కింది స్థాయి కేటర్ వరకు కూడా అటు బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య బంధం పూర్తి స్థాయిలో నిండిపోయిందని అనుకోవాలా? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చాలా వరకు తెలంగాణలో ప్రతి చోట కేసీఆర్ అలాగే కేటీఆర్ తో కలిపిని జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్లెక్సీలు మనకి తరచుగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవాలి ఈ బంధాన్ని? మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాన నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళినప్పుడు కూడా వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పీపీఆర్ సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున వీరి కటౌట్లు ఏర్పాటు చేసిన సందర్భాలు మనం కోకొల్లలుగా చాలా సార్లు కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు చాలా రోజులైన తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ రాక సందర్భంగా కేవలం ఆయన కూడా ఒక శుభకార్యానికి హాజరయ్యారు. ఇలాంటి సందర్భంలో ఆయనకి స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు మాత్రం కొంత ఆసక్తి రేపిస్తా ఉన్నాయి. కేవలం ఈ జలవిహార్ నుంచి కూడా
ఆయన పెళ్లి మండపం ఏదైతే జలవీలో జరుగుతున్నటువంటి శుభకార్యానికి హాజరయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు కనిపిస్తా ఉన్నాయి. జగన్ ని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ పెద్ద ఎత్తున కటౌట్లు దర్శనమిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనము చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో జగన్ ని గుర్తు చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఏదైతే జగన్ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్ వీళ్ళ మధ్య కూడా మంచి సఖ్యత ఉందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వారి అనుబంధం ఇంకా ఈ విధంగానే కొనసాగుతున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.